నమస్కారం ఎంసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. మళ్ళీ జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేసుకుందామని, పలమనేరు నియోజకవర్గంలో తనను మళ్ళీ ఎమ్మెల్యేగా గెలిపించాలని నాయకులకు కార్యకర్తలకు పలమనేరు ఎమ్మెల్యే వెంకటే గౌడ పిలుపునిచ్చారు. పలమనేరులో మూడోసారి గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఎమ్మెల్యే వెంకటే గౌడ పర్యటించారు. ఈ రోజు పలమనేరు కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో బీవీఎం శివశంకర్ ప్రెస్ మీట్ నిర్వహించారు. 24వ తేదీ కాంగ్రెస్ తరపున బీవీఎం శివశంకర్ నామినేషన్ దాఖలు చేశారు. గురువారం గంగవరం మండలం తెలుగుదేశం పార్టీ క్లస్టర్, యూనిట్, బూత్ మరియు సెక్షన్ ఇన్ఛార్జీల సమావేశం మాజీ మంత్రి ఎన్ అమర్నాథరెడ్డి ఆధ్వర్యంలో జరిగింది. 35 సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీలో కార్యకర్తగా, జిల్లా నందమూరి అభిమాన అధ్యక్షుడిగా పనిచేసిన లెక్కలపూడి దామోదరం నాయుడు ఇండిపెండెంట్ అభ్యర్థిగా ఈ రోజు నామినేషన్ వేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వెంకటే గౌడ మాట్లాడుతూ, తాను ఎమ్మెల్యేగా ఉండి సమస్యలను అడిగి తెలుసుకుని సమస్యలను తీర్చిన గొప్ప ఎమ్మెల్యే అని ప్రజలు అంటున్నారని అన్నారు. అదే చంద్రబాబు నాయుడు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి ప్రజలకు ఏం చేశాడంటూ ప్రజలకు నేను మరో సింగపూర్ చేస్తానని చెప్పాడని, దయచేసి చంద్రబాబు నాయుడు మాటలు ఎవరూ వినొద్దండి అని అన్నారు. మళ్ళీ మనం జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేసుకుంటామని, పలమనేరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే వెంకటే గౌడని మళ్ళీ ఎమ్మెల్యేగా చూద్దామని, దీనికోసం ఎంత కృషి అయినా చేద్దామని నాయకులకు కార్యకర్తలకు ఆయన పిలుపునిచ్చారు. లాల్ జై జగన్ జై జగన్ జై జగన్. లేడీస్
మనము తప్ప ఎవరున్నారురా మనమే సైన్యమై కదనాలిరా పెన్షన్ ఇంటికి తెచ్చిస్తాడా జగనన్న? ఇప్పుడు 2 నెలలు ఈ నెల ఎంత ఇబ్బంది అయింది. అట్లా ఇబ్బంది కాకుండా మళ్ళీ 5 సంవత్సరాలు బాగుండాలా. మీ ఇంట్లోకి వచ్చి పెన్షన్ ఇవ్వాలంటే జగనన్న ముఖ్యమంత్రి కావాలా. సరేనా? వీడియో ఫుల్ వైరల్ అయిందా? ఏమైంది? అందరికీ నమస్కారం. ఈరోజు పలమనేరు పట్టణంలో డోర్ టు డోర్ క్యాన్వాస్ మొదలు పెట్టడం జరిగింది. అందులో భాగంగా మున్సిపల్ చైర్పర్సన్ గారు మరియు స్టేట్ విశ్వబ్రాహ్మణ చైర్మన్ గారు మరియు బోసన్న గారు, గణేష్ అన్న గారు, కుమార్ అన్న గారు, జాఫర్ భాయ్ గారు, స్థానిక కౌన్సిలర్లు, వైస్ చైర్మన్లు, ముఖ్యంగా వైఎస్ఆర్ కుటుంబ సభ్యులందరూ కూడా పాల్గొన్నారు. అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు.
మహిళలందరూ కూడా ఈరోజు స్వచ్ఛందంగా ఎంతోమంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వాళ్ళకి ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఈ 5 సంవత్సరాలు పరిపాలనలో లబ్ధి చెందినటువంటి కుటుంబాలందరూ కూడా స్వచ్ఛందంగా ముందుకొచ్చి మళ్ళీ మేమంతా కూడా ఫ్యాన్ గుర్తుకు ఓటేస్తాం, జగనన్న మళ్ళీ ముఖ్యమంత్రి అయితేనే మా కుటుంబాల్లో సంతోషం ఉంటుంది, ఖచ్చితంగా జగనన్న మాట చెప్పాడంటే ఖచ్చితంగా నెరవేరుస్తాడు అనే నమ్మకం ప్రజల్లో కల్పించాడు. కాబట్టి ఈరోజు ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలి అని అందరూ కూడా వాళ్ళ చిరునవ్వుతో మమ్మల్ని స్వాగతిస్తూ ప్రతి ఒక్కరూ కూడా మంచి పిలుపుతో మమ్మల్ని అందరూ కూడా ఆశీర్వదించడం జరుగుతుంది. ఖచ్చితంగా ఈ పలమనేరు పట్టణంలో ఈరోజు రేపు డోర్ టు డోర్ క్యాన్వాస్ చేస్తున్నాం. వైఎస్ఆర్ కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో అందరూ కూడా ఇందులో పాల్గొనాలని మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటా ఉన్నాం. అందరికీ నమస్కారం. ఈరోజు పలమనేరు పట్టణంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రచారము స్టార్ట్ చేయబడింది. మొదలుతో ఎద్దుల సంత దగ్గర ఉన్నటువంటి గుడి దగ్గర నుంచి పూజ చేసుకుని అక్కడి నుంచి షామ్ వార్డు ప్రతి వార్డు కూడా ఇంటింటికి పోయి ఫ్యాన్ గుర్తుకు ఓటేయాలా అని చెప్పేసి, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి సంక్షేమ కార్యక్రమాన్ని పాంప్లెట్ ద్వారా తెలియజేసుకుంటూ ఇది పలమనేరు పట్టణంలో ఎమ్మెల్యే గారు 3వ పర్యాయం ఇంటింటికి ప్రచార కార్యక్రమంలో రావడం జరుగుతూ ఉంది. కొంతమంది సమస్యలు కూడా చెప్తున్నారు, దాన్ని పరిష్కారం చేసే కార్యక్రమాలు కూడా చేస్తున్నాం. రాబోయే కాలంలో జగన్మోహన్ రెడ్డి గారి సంక్షేమ కార్యక్రమాలు ప్రతి ఒక్కరికి చెందాలన్నా, ప్రతి ఒక్కరికి తరువాత కూడా కాలంలో కూడా రావాలనుకుంటే జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసుకోవాలా. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి చేసుకోవాలంటే ప్రతి కాన్స్టిట్యున్సీలో కూడా అక్కడ నిలబడినటువంటి ఎమ్మెల్యే గారిని అఖండ మెజారిటీతో గెలిపించుకున్నప్పుడే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారు. ఆయన ఆధ్వర్యంలో ప్రతి కార్యక్రమాలను జరుపుకుంటూ బడుగు బలహీన వర్గాలందరికీ కూడా సంక్షేమ కార్యక్రమాలు అందే విధంగా చేస్తూ ఉన్నాం. నేను పలమనేరు ప్రజలకు ఒకటే తెలియజేస్తున్నాను, దయచేసి ఆలోచించండి. ఎవరు ఏం చేసినారు, ఎవరు ఎక్కడున్నారు, ఎవరు పలమనేరుకి ఏం చేశారు, వాళ్ళు ఏ విధంగా ప్రజల మన్నలు పొందారు, గతంలో పరిపాలించినటువంటి వాళ్ళు ఈ ప్రజలకి ఏం మోసం చేశారనేది నేను ప్రతి ఒక్కరిని థింక్ చేయమని చెప్తాను. ప్రతి ఒక్కరు ఆలోచించండి, ఎవరెక్కడున్నారు, ఎవరెక్కడ పోయినారు, ఎవరు ఇప్పుడు స్థానికంగా ఉన్నారు, స్థానికంగా ప్రజల సమస్యలు తెలుసుకుంటా ఉన్నారు. అది ఆలోచించి ఓటేయమని మటుకు నేను చెప్తున్నా. ఎందుకంటే నేను ఇండైరెక్ట్గా మాట్లాడదు, డైరెక్ట్గానే మాట్లాడుతున్నా. ఆలోచించమని చెప్తున్నా. ప్రతి ఒక్కరిని కూడా ప్రజలందరినీ ఆలోచించమంటున్నా. స్వార్థానికి రాజకీయం చేసేవాళ్ళు కావాలా, ప్రజలకు సేవ చేసేవాళ్ళు కావాలా అనేది ఒక్కటి మీరు గుర్తుపెట్టుకోవాలని చెప్తాను. వాళ్ళ ఆస్తులు, వాళ్ళ పరపతులు పెంచుకునే దానికి ఈరోజు రాజకీయం చేస్తూ ఉన్నారు. అటువంటి వాళ్ళు మీకు కావాలన్నా వద్దా? కనీసం ఈరోజు అంటా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ తమ్ముడిని చంపినారు, అది చేసినారు, ఇది చేశారు. ఎక్కడ ప్రూవ్ అయింది? ఎక్కడలా. ఈరోజు చూడండి, ఎవరైతే మాకు ఓటేయండి తిరుగుతా ఉన్నాడో అతని తమ్ముడు, అతని భార్య కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర జాయిన్ అయిపోతూ ఉన్నారు పార్టీలో. అంటే దాని అర్థమే నువ్వు తమ్మునికే ఏమీ చేయనోడు, మర్దలకే ఏమీ చేయనోడు, ప్రజలకేం చేస్తావని చెప్పి నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నా ఈరోజు. అందువల్ల ప్రజలందరూ కూడా గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈరోజు 3 మాటలు వస్తూ ఉన్నారు ఎమ్మెల్యే గారు. సంక్షేమ కార్యక్రమాలు కూడా ప్రజలు వాళ్ళ ఇంటి దగ్గరికి చేస్తూ ఉంది. అది చాలా ముఖ్యం. ఇప్పుడు నాడు నేడు కానీ, లేకంటే ఇప్పుడు స్కూల్ ఎత్తుకోండి, నిత్యావసర వస్తువులు ఎత్తుకోండి, పెన్షన్లు ఎత్తుకోండి, అన్నీ ఇస్తూ ఉండరు. అనవసరంగా ఏం చేసినారు, వాలంటీర్ల మీద తప్పుడు ప్రచారం చేసి వాళ్ళని రాజీనామా చేసేంతవరకు తీసుకొని వచ్చినారు. ఈరోజు కోర్టుకు పోయినారు. కోర్టు ఏం చెప్పింది? రాజీనామా చేసినాక ఏమైతే ఏముంది, పదవిలో ఉండి పార్టీ మారితే తప్పు, కానీ రాజీనామా చేసిన తర్వాత పార్టీ మారితే తప్పే ఉంది. ఇప్పుడు వాలంటీర్లే నీకు నిజం చెప్తా ఉండవు. ఎందుకంటే నేను వాలంటీర్గా ఉంటే నువ్వు వాళ్ళకోటేమని వీళ్ళకోటేమని చెప్తా ఉండవు. నేను వాలంటీర్కి రాజీనామా చేసి నా పని ఏదో నేను చేసుకుంటానంటా ఉంటాను. కానీ నువ్వు ఆ పని చేయలే. నువ్వేం చేసినావు?
పదవిలో ఉండి పార్టీ మార్పిడి. అప్పుడు నీకు వాలంటీర్కు వ్యత్యాసం ఏముందో నువ్వే నేర్చుకోవాలి, ప్రజలే నేర్చుకోవాలి. కాబట్టి ప్రజలకు అందరికీ నేను తెలియజేస్తూ ఉంటా, ఎవరైతే నీతి నిజాయితీ, ఎవరైతే ప్రజలకు సేవ చేయాలనుకుంటారో వాళ్ళని గెలిపించుకోండి, వాళ్ళ సేవలు మీరు అందించుకోండి. మేము తర్వాత కూడా గెలిచిన తర్వాత కూడా ఎక్కడైనా పెండింగ్ ఉండే పనులు కానీ పెండింగ్ ఉండే సమస్యలు కానీ ఉంటే పరిష్కారం చేసేందుకు సిద్ధంగా ఉన్నాం. నేను గంటాపదంగా చెప్తా ఉన్నాను, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి రావటం ఖాయం ఖాయం ఖాయం. తర్వాత నేను చెప్పేది ఇంకో విషయం కూడా చెప్తా ఉన్నాను, దయచేసి ప్రతి ఒక్కరూ కూడా 2 ఓట్లు వస్తాయి. 2 ఓట్లు కూడా ఫ్యాన్ గుర్తుపైన వేయండి. ఒకటి స్థానిక ఎమ్మెల్యే గారికి, ఒకటి మన ఎంపీ గారికి. ఈ 2 ఓట్లు వేసి అఖండ మెజారిటీతో గెలిపించాలని చెప్పి ప్రజలందరినీ నేను కోరుకుంటున్నా, అభ్యర్థిస్తున్నా. దయచేసి చెప్తున్నా, మీరు ఈ ప్రభుత్వాన్ని తెచ్చుకోండి, మేమందరూ మీకు అండగా ఉంటాం. తప్పకుండా మీ సంక్షేమ కార్యక్రమాలకు మేము ఏమేమి చేయాలన్నా కూడా చేస్తామని చెప్పి తెలియజేసుకుంటాం. నా అన్నదమ్ములకి, అక్క బావులకి, బామర్దులకి, ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. ఒకే ఒక 2 విషయాలండి. చంద్రబాబు నాయుడు గారి గురించి, టీడీపీ గురించి 14 ఏళ్ళు సీఎంగా ఇచ్చి, అధికారం ఇచ్చి, నిధులు ఇచ్చి, విధులు ఇచ్చి 14 ఏళ్ళు చేయలేని వ్యక్తి ఈరోజు కొత్తగా వచ్చి నేను పిన్నమ్మకి బంగారు గాజులు ఇస్తా, ఇంకోరికి అది ఇస్తా ఇది ఇస్తా అని 14 ఏళ్ళు ఏం చేసావయ్యా చంద్రబాబు నాయుడు గారు? ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మీ ఇంట్లో మంచి జరిగింటే, మీ ఇంట్లో పథకాలు వచ్చింటే, మీ యొక్క కుటుంబానికి మేలు జరిగితే నన్ను చూసి ఓటేయండి అన్న జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేయాలన్నా? 14 ఏళ్ళు సీఎంగా ఇచ్చి 40 ఏళ్ళు రాజకీయం అనుభవించి 70 ఏళ్ళు వయసు గల చంద్రబాబు నాయుడిని ఈరోజు మీరు నాకు ఇస్తే నేను ఉద్వానం చేస్తాను, రాష్ట్రాన్ని సింగపూర్ చేస్తాను, నువ్వు 14 ఏళ్ళుగా ఉన్నావు, సింగపూర్ చేయొచ్చు, దుబాయ్ చేయొచ్చు కదా. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి మంచి పథకాలు ఇస్తూ ప్రజల్లోకి పోతూ ఇలాంటి యువ ఎమ్మెల్యేని ఎంకరేజ్ చేస్తూ ఇలాంటి వ్యక్తి మనకు కావాలన్నా? చంద్రబాబు నాయుడు వ్యక్తి కావాలన్నా? తప్పుడు వాగ్దానాలు ఇచ్చి దయచేసి చంద్రబాబు నాయుడు గారు వాగ్దానాలు ఎవరు నమ్మొద్దని ఈ పలమనేరు పట్టణంలో కాకుండా పలమనేరు నియోజకవర్గం ప్రతి ఒక్కరికి, ఎందుకంటే కరోనా టైంలో ఎక్కడ పోయినారు వీరంతా? మన ఎమ్మెల్యే గారు కానీ అనేక కార్యక్రమాలు చేసి ఇంట్లో పడుకోకుండా వచ్చి ప్రజలు సేవ చేసినటువంటి గొప్ప వ్యక్తి మన ఎమ్మెల్యే గారిని మరొక్కసారి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటూ పలమనేరు నియోజకవర్గం ప్రజలకి శిరస్సు వంచి ప్రతి ఒక్కరికి పేరున శిరస్సు వంచి పెట్టుకున్న ప్రతి ఒక్కరు ఫ్యాన్ గుర్తుకు వేసి, ఒకటి ఎమ్మెల్యే గారికి, ఒకటి ఎంపీకి గుర్తుకేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ప్రతి ఒక్కరికి మరొకసారి నా అక్క బావులకి, అన్నదమ్ములకి, బావలకి శిరస్సు వంచి కోరుకుంటున్నాను. రాజకీయాలకు రావచ్చు. ఒక రైతు సామాన్యుడు కూడా రాజకీయాల్లోకి వచ్చి కాంగ్రెస్ పార్టీ తరఫున బీవీఎం శివశంకర్ అతని నామినేషన్ కి తండోపతండాలుగా ప్రజలు విచ్చేసి జయప్రదం చేశారు. నా ప్రజలకి ఇంటింటికి కుళాయిలు వేసిస్తానని హామీ ఇచ్చారు. కొత్తూరు మంజు కంటే కూడా నేను ఇంకా హుషారుగా పనిచేస్తానని, నాకు ఒక్క అవకాశం ఇమ్మని ప్రజల్ని బీవీఎం శివశంకర్ కోరారు. నెత్తినంతా బురద, ఒళ్ళంతా బురద, మన గుండుబావిలో స్నానం చేసి ఆ గంగమ్మ తల్లి దగ్గర, అమ్మా మా పలమనేరు ప్రజలకంతా నీళ్లు సక్రమంగా ఉండల్లా, తాగేకి నీళ్లు ఉండల్లా, వ్యవసాయం చేసుకునే రైతులకు నీళ్లు ఉండల్లా, ఈ పలమనేరు మొత్తం సుభిక్షంగా ఉండాలంటే గంగమ్మ తల్లి నీ ఆశీర్వాదం ఉండాల తల్లి అని చెప్పి 3 మునుగులు మునిగి నేను అదే బట్టలతోటే పోయి అదే బట్టలతోటే నామినేషన్ వేస్తే ఆడిఓ సారు అక్కడున్న సారోళ్ళంతా చూసి షాకు. ఇదేమప్ప బురదతో వచ్చినాడు మనిషి, బురదతో వచ్చి బురదగా వచ్చి నామినేషన్ వేస్తూ ఉంటాడు. ఎండిపోయింది బురద, సీట్లకేమి కాల చూసి సీట్లకేమైనా అయిపోయిందేమో బురదని ఎండిపోయింది. లాస్ట్కి ఆర్డీఓ వాళ్ళకే లోపల ఇది ఏమబ్బా ఇది వచ్చేసిన జీవితంలో ఎరగలేదే అని చెప్పి అనుకున్నారు. కాబట్టి తప్పకుండా ఆ గంగమ్మ తల్లి దగ్గరికి పోయి ఎందుకు నేను మునగాల్సింది వచ్చింది అంటే 100కి 100 రూపాయలు మన ఊరు గంగమ్మ, మన పలమనేరు గంగమ్మ తల్లి ఎంతోమంది వచ్చి ఆశీర్వాదం ఇచ్చి ఎంతోమంది వచ్చేసి కోరిన కోరికలన్నీ తీర్చిన తల్లి. కానీ ఈరోజు ఓటికి 2000 3000 తీసుకుంటా ఉన్నారని ఆ గంగమ్మ తల్లి కోపోద్రిక్తమయ్యి 1 సంవత్సరం ఇంకా వర్షాలు బల్ల
ఉన్న చెక్ డ్యాముల్లో 2-3 సంవత్సరాల ఇంకా వచ్చిన నీళ్ళంతా వీళ్ళు ఇసుక మాఫియా చేసుకొని ఇసుక అంతా తినేసి మొన్నంతా తినేసి ఎక్కడ ప్రభుత్వం భూములు కనపడిస్తే అది జేసీబీలో పోయి లోడేసేది, మొన్ను 2 కోట్లకు 3 కోట్లకు అమ్ముకునేది. ఇట్లా ఏకచక్యంగా ఉన్న అభివృద్ధిని మొత్తం నాశనం చేసి, ఉండే అభివృద్ధిని అంతా కూడా సర్వనాశనం చేసి, మొత్తము ఉండేదంతా దండుకొని లాస్ట్ టైం పంచింటారు కదా. ఇంకా డైరెక్ట్గా ఇంకా ప్రెస్ మీట్లో ఇంకేం మీకు తెలియదేముంది చెప్పు. ఎలక్షన్ అంటే 20 కోట్లు 30 కోట్లు 40 కోట్లు 100 కోట్లు పంచే వాళ్ళు కూడా తయారైపోయినారు మన భారతదేశంలో. ఓపెన్ ఫ్యాక్ట్గా ఆ రేంజ్కి తయారైపోయింది మన సిస్టమ్. ఈ సిస్టమ్ బాగుపడాలంటే ప్రెస్ సహోదరుల చేతుల్లో ఉంది. ఈ సిస్టమ్ బాగుపడాలంటే ప్రశ్నించే గొంతుకు చేతుల్లో ఉంది. ఈ సిస్టమ్ బాగుండాలంటే మళ్ళీ రామరాజ్యం రావాలంటే మొట్టమొదటిగా ప్రెస్సు, రెండోది పోలీసు, మూడోది ప్రజలు. ఈ ముగ్గురు చేతుల్లోనే ఉంది. ఈ ముగ్గురును ఎక్కడో ఏం చేయలేని పరిస్థితిలో ఉండిపోయినారు. కానీ ఈరోజు ఒక ఆప్షన్ వచ్చింది, ఒక న్యాయధర్మమైన పోరాటం జరుగుతూ ఉంది అని చెప్పని ఈరోజు ప్రెస్ ఒకటైంది, పోలీసు వాళ్ళందరూ ఒకటైపోయినారు, అండ్ ప్రజలు ఒకటైపోయినారు. వీళ్ళందరూ మమేకమైపోతూ ఉంటే గుండెల్లో గుబులు రైళ్ళు పరిగెడతా ఉన్నాయండి. గుండెల్లో గుబులు ఎత్తుకొని రైళ్ళు పరిగెడతా ఉన్నాయి. ఈరోజు ఇతర పార్టీలు 2 పార్టీలకి గొంతులో తేమారకపోయింది. దాదాపు ఈరోజు నేను అమ్ముకొని వెళ్ళిపోవాలనుకుంటే 10 కోట్ల రూపాయల ఆఫర్లు. ఏం తమాష కాదు, ఇది వచ్చేసిందనా ఎవరూరిని ఇంకా ఫోన్లు. కానీ ఈ బిడ్డ ఎప్పటికీ సావనన్న సస్తాడు కానీ పార్టీని మాత్రం అమ్ముకోడు. నిక్కచ్చిగా నీతిగా కష్టపడుతూ ఉన్నాను, అందరూ గమనిస్తూ ఉన్నారు. ఆ ఒక కార్యక్రమాన్ని విజయవంతం చేసిన వాళ్ళకి కనీసం భోజనము కూడా సమయానికి లేకపోయినప్పటికీ ఊర్లకు పోయింటే అమ్మా భోజనము ఆ సమయానికి తినలేదో తల్లి, ఆ ఎలక్షన్ కోడ్ వల్ల నేను పెట్టించినానంటే మళ్ళీ అది కూడా బుక్కులోకి రాసేసే పరిస్థితులు ఒకటి ఉంటాయి. లేకపోతే ఎవరో స్వచ్ఛందంగా పంచుతామంటారు, ఆడ కొన్ని ప్యాకెట్లన్నీ కూడా తగ్గిపోయినాయి. అది ఏం జరిగిందో భగవంతుడికి తెలల. అయినప్పటికీ అందరూ మహిళలు చెప్పింది, అన్న మేము ఆల్రెడీ వచ్చి ఇంటికి వచ్చి తింటిమి, చాలా సంతోషంగా ఉండే, మేము పర్వాలేదు అని చెప్పని స్వచ్ఛందంగా కోలాటాలు చూసేవా, స్వచ్ఛందంగా డ్రమ్ములు చూసేవా, స్వచ్ఛందంగా వచ్చేసి నా బెంగళూరులో స్నేహితులందరూ బౌన్సర్లు 50 మంది దిగేసినారు, 53 మంది స్వచ్ఛందంగా. ఎవరికి దుడ్లు ఇచ్చి రాండా అని చెప్పి మభ్యపెట్టి వీళ్ళు వచ్చేసిందనా ముందు పంచి బిర్యానీ ప్యాకెట్లు పంచలా మేము. కానీ తప్పకుండా ఆ బిర్యానీ ప్యాకెట్లు కూడా ఏదో పంచుదామని స్పాన్సర్లు అనుకుంటే ఆ ప్యాకెట్లు కూడా బిర్యానీ ప్యాకెట్లు కూడా కరెక్ట్గా అందలా. అయినప్పటికీనూ ఆ భగవంతుడు ఆశీర్వదించి ఆ ప్రజలందరూ గుండెల్లో పెట్టుకొని ఈ రుణాన్ని తీర్చుకునే రోజులు 30 రోజుల్లో ఉందండి. 30 రోజులు, 20 రోజుల్లో అంతా ఎలక్షన్ ఉంటుంది. మే 13వ తారీఖు అందరూ రెడీగా ఉన్నారు. అయ్యో మే 13 వస్తే చాలు స్వామి, వీళ్ళిద్దరిని గద్దె దింపేసి 5 ఏళ్ళు ఆయన 5 ఏళ్ళు ఈయన ఫస్ట్ వీళ్ళిద్దరిని గద్దె దింపి కాంగ్రెస్ పార్టీని పెట్టుకున్నాము అనేసి ఉండారు. వైఎస్ఆర్సీపీలో ఉండే లీడర్లందరూ, వైఎస్ఆర్సీపీలో ఉండే నాయకులందరూ, వైఎస్ఆర్ కార్యకర్తలందరూ, వైఎస్ఆర్సీపీలో ఉండే ప్రజలందరూ కాంగ్రెస్ వల్లే కాంగ్రెస్కి రావాలని డిసైడ్ అయిపోయినారు. టీడీపీలో ఉండే నాయకులు, టీడీపీలో ఉండే వాళ్ళందరూ ఎప్పుడైతే వచ్చేసి బీజేపీతో జాయిన్ అయినో వాళ్ళందరూ రెడీగా ఉన్నారు. మైనారిటీ సోదరులు ఈరోజు చూడండి, చాలా గుడ్ న్యూస్ చెప్తా ఉన్నా మీకు. ఎంపీ టికెట్ వచ్చేసి ఒక దళితుడికి ఇచ్చినారు. దళితుడే రావాల్సింది మన ఎంపీ టికెట్ ఉండేది, కానీ ఈరోజు ఎంపీ టికెట్ వచ్చేసిందన మన దళితుడికి వచ్చింది. 60 జగపతి గారు మన జగపతి గారికి ఎంపీ టికెట్ వచ్చింది. ఒక సామాన్యుడికి ఎంపీ టికెట్ వచ్చిందండి. ఆ సామాన్యుడు బడుగు బలహీన వర్గాలు, ఎస్సీ ఎస్టీలు ఎవరైతే ఉన్నారో బీసీలు వీళ్ళందరూ సగర్వంగా కాలరెత్తుకొని తిరగండి. ఒక సామాన్యుడికి టికెట్ వచ్చింది, కోటాధిపతికి కాదు ఎంపీ టికెట్. తప్పకుండా మీరందరూ ఎంపీ ఓటు కూడా కాంగ్రెస్ పార్టీకి వేసి, ఎమ్మెల్యే ఓటు కాంగ్రెస్ పార్టీకి వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించండి. బెంగళూరు పలమనేరు ఒకటి కాకపోతే అప్పుడు అడగండి, కోలార్లో ఉండే రిలేషన్లు అందరూ కాంగ్రెస్ పార్టీ, అక్కడుండే వాళ్ళు ఇక్కడ, ముల్బాగుల్లో ఉండే వాళ్ళు ఇక్కడ, మొత్తము పలమనేరు కోలారు ముల్బాగులు, కోలారుకి ముల్బాగులకి మించి ఈ పలమనేరు కానీ లేకపోతే అప్పుడు అడగండి నన్ను. తప్పకుండా మా మామగారితో పోటీ పడతా, మా మామగారి కంటే కూడా ఇంకా షార్ప్గా పనిచేస్తా. కొత్తూరు డాక్టర్ జి మంజన్న గారు ఇన్స్పిరేషన్తో వచ్చిన, కానీ తప్పకుండా ఆయన శిష్యుని అయినప్పటికీ ఆయనకి మించి పనిచేస్తా. ఆయన 800 దేవస్థానాలకు సేవ చేస్తే నేను 1800 దేవస్థానాలకు సేవ చేసుకుంటా. ఆయన దర్గాలకంతా ఇప్పుడు ఈరోజు ఆయన ఫోన్ చేసిండా,
ఆయన పేరే వచ్చేసి 10 లక్షలు రాసుకున్నా. అన్న బైరెడ్లపల్లిలో 10 లక్షలు ఇచ్చినాడు మంజన్న మా దేవస్థానానికి, ఎప్పుడన్నా వస్తాడావో ఆయన ఏడప్ప అంటే ఇది బేలపల్లి కట్టి కడతాం కదా పక్కలో. నేను ఇప్పుడు జస్ట్ 1 మినిట్ ముందర ఫోన్ చేసిండే. లాస్ట్కి ఆయనతో మాట్లాడితే అన్న ఈ దేవస్థానానికి ఈ దర్గాకు వచ్చేసి పోయిండామన్నా మంజన్న ఇట్లా పోయింటి ఏంటే దర్గాకు మనం 10 లక్షలు ఇచ్చినామా బాగా. అదే దర్గా అక్కడ బైరెడ్లపల్లిలో 10 లక్షలు ఇచ్చినారా మసీదుకే? అవునన్నా అండి. మళ్ళీ వాళ్ళని పోయి అడిగితే డౌట్ వచ్చే అయ్యో 10 లక్షలు ఇచ్చినాడబ్బా నేను. అంటే ఈ చుట్టుపక్కల పొలంనేరులో ఉండే దేవస్థానాలకి దర్గాలకి పెన్నిళ్ళకి కొత్తూరు డాక్టర్ జి మంజునాథ్ గారు మా మామగారు రిలేషన్ వైజ్ పక్కన పెడితే కాంగ్రెస్ పార్టీలో ఉండే వ్యక్తి ఆ మహానుభావుడు వచ్చేసిందన్న చెప్పిన మాట. అందరూ అంటూ ఉన్నారు అయ్యో కొత్తూరు మంజన్న లేదబ్బా అని. మన కొత్తూరు మంజన్న గారు ఒక మాట అండ్రి, అరే నువ్వేమన్నా కాంగ్రెస్ పార్టీకి ఒక ఫోన్ చేసినావు అనుకో డైరెక్ట్ నన్ను ఎత్తుకొచ్చి ఇన్ఛార్జిగా వేసి ఈడే నువ్వు కూర్చొని కాంగ్రెస్ పార్టీ గెలిచేందుకు వదలమని అంటారు నాయన. నువ్వు ఉండేది కాంగ్రెస్ పార్టీ నాయన, నేను రాకపోతే నన్ను వదులుతారనుకుంటారా మీరు? నేను కాంగ్రెస్ నువ్వు కాంగ్రెస్ ఎత్తుకొచ్చి ఇన్ఛార్జ్ చేసేస్తారు. 26వ తారీఖు ముగిన కర్ణాటక ఎలక్షను 26వ తారీఖు ముగిసిన తర్వాత స్వచ్ఛంద కార్యకర్తలు 1000-2000 మంది వచ్చేసిందన స్వచ్ఛందంగా అందరూ ఊరు వాడ తిరిగి స్వచ్ఛందంగా వచ్చేసిందన్న ప్రచారం చేసే వాళ్ళు ఉన్నారు. స్వచ్ఛందంగా పలమనేరులో టీములు స్వచ్ఛంద టీములు వచ్చేసి ఏర్పడిపోయినాయి. స్వచ్ఛందంగా ఈసారి వచ్చేసిందన్న ప్రతి ఒక్క మనిషి చేస్తూ ఉన్నారు. ఇది ప్రతిదీ అందరూ ఏమో డైలాగులు సినిమా డైలాగులు అనుకున్నారు. ఇప్పుడు చూస్తుంటే ఇదేమరా ఇది 20,000 మంది వచ్చేస్తూ ఉంటే ఇది డైలాగులు కాదు, ఇది నిజం. ఇది నిజం. వీడు మాట్లాడే ప్రతి మాట నిజం. వీడు రైతుగా కష్టపడింది నిజం. వీడు కన్నుల్లో నీళ్లు పెట్టుకొని ఏడ్చింది నిజం. ఆవుల్ని మేపలేకుండా ఈ కోడిదూళ్ళని కషాయికికుండా నాకు పుట్టిండే దూళ్ళన్నీ కోడిదూళ్ళే సార్. ఆ దూళ్ళ పుడతానట్లా కషాయికి ఇచ్చేదానికి బాధ. అయ్యో పుట్టి కన్నులు తెరుస్తుంటే ఎట్లా ఇచ్చేది నేను? పుట్టే దూడ ప్రతిదీ కోడిదూడేనా? ఒకటన్నా పేయ దూడ పుడుతుంది అనుకుంటే 14 దూళ్ళు కోడిదూళ్ళు. అరే ఇదేమరా చేసేది అని చెప్పినే లాస్ట్కి ఆడ పాలిష్ ఫ్యాక్టరీ పక్కన వచ్చేసి ఇనం ఫ్యాక్టరీ దగ్గర ఉంటే అన్నా నేను మేపుకుంటా అమ్మేదానికి నేను దయచేసి నాకు ఇచ్చి నేను మేపుకుంటాను అంటే వానికి ఇచ్చేసి మేపుకున్న కషాయికి వద్దని చెప్పి ప్రామిస్ తీసుకుంటే అట్లా నీతిగా అగ్రికల్చర్ చేయాలని అనుకొని బాధలు పడిన రోజులు ఉన్నాయి. అట్లా బోర్లు ఎండిపోయి కష్టాలు పడి బాధలు పడి ఎన్నెన్నో అగసాట్లు పడి రైతుకు అండగా ఉండే రోజులు రావాలని చెప్పని ఈ గుండె పగిలిపోయి ఈరోజు రాజకీయాల్లోకి వచ్చినాను. మగ్గం దోలినా కూలి పనులు చేసినా ఈరోజు వచ్చేసి నేను మేస్త్రి పనులు చేస్తా ఉంటే మేస్త్రి వాళ్ళు అడిగారు అన్న మాకేమీ లేదానని. తప్పకుండా ప్రతి ఒక్క కూలీలకి వేరే వేరే కళల్లో ఉండేవాళ్ళు అంటే కొండ పని చేసుకునే వాళ్ళు కానీ ఆయా కళా వృత్తులు ఆ కులాలకు సంబంధించిన కుల వృత్తుల్ని మనము తప్పకుండా అభివృద్ధి చేసేదానికి తప్పకుండా గొప్ప ప్రణాళిక రచిస్తాను. ప్రతి ఒక్క మనిషి బడుగు బలహీన వర్గాలు కానీ బీసీలు కానీ ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ అందరికీ సమపాలలో ఈరోజు అధికారం తీసుకొస్తాము. 2400 కోట్ల అభివృద్ధి జరిగిందంట మన పలమనేరులో. ఏమి 5 సంవత్సరాల నుండి ఉన్నది 500 నుండి 600 గ్రామాలకు 2400 కోట్లు వస్తే ఎంత అభివృద్ధి చేయగలదు మీరు యోచన చేయండి. ఒక ఊరికి 3 కోట్లు 4 కోట్లు వేసుకున్నా ఎంతో గొప్ప అభివృద్ధి చేయొచ్చు. దాంట్లో పథకాలకంతా 1000 కోట్ల పైన 1500 కోట్లు గొప్పగా అభివృద్ధి చేసిండొచ్చు. ఈసారి 2000 గురించి ఆలోచన చేయొద్దండి, 2000 కోట్ల గురించి ఆలోచన చేయండి. 2 కోట్లు కావాలన్నా 2000 కోట్ల అభివృద్ధి జరగలనా? 2000 రూపాయల 2000 కోట్ల. దయచేసి మీరందరూ ఆలోచన చేసి ఒక్కసారి ఇంట్లో ఈ వీడియో చూసే వాళ్ళందరూ టక్కుని వీడియో ఆఫ్ చేసి ఒకసారిగా ఆలోచన చేయండి. 2400 కోట్లు పరమలేరుకు వచ్చింది, ఏమైంది? ఏం అభివృద్ధి జరిగింది? కనీసం నీళ్ళు లేవే. కాబట్టి ఇలాంటివన్నీ ఆలోచన చేస్తూ ఉన్నారు. కాబట్టి 20,000 మంది నామినేషన్కి వచ్చినారండి, స్వచ్ఛందంగా వచ్చినారు. కాబట్టి తప్పకుండా ప్రతి ఒక్కరూ ఈ గొప్ప సక్సెస్ని నా జీవితాంతకాలం గుర్తుపెట్టుకుంటా, మీ రుణాన్ని తీర్చుకుంటా, ప్రతి ఊరికి ఆ గంగమ్మ తల్లి మీద ఆనబెట్టినా ప్రతి ఇంటికి ఒక కుళాయి వేపించి 24 గంటలు రాత్రి 12 గంటలు నీళ్ళు రాకపోతే నాకు ఫోన్ రావాలా, ఏమనైనా మాట చెప్పితే నీళ్ళు లేదా 12 గంటల రాత్రిలో నీళ్ళు ఇప్పుడు ఓపెన్ చేసి చూడాలా. కానీ తప్పకుండా దానికి కొంచెం కాల వ్యవధి తీసుకోవచ్చేమో, కానీ తప్పకుండా నా పలమనేరులో 24 గంటలు ప్రతి ఆడబిడ్డ నీళ్లు పెట్టుకొని హాయిగా స్నానం చేసుకొని ఆరోగ్యాలంతా కరెక్ట్గా పెట్టుకొని బిడ్డలను చదివించుకొని గొప్పగా వచ్చేసిందన ఈ పలమనేరుని అభివృద్ధి చేసుకుంటా
ఓం శక్తి గుళ్ళకు పోయే వాళ్ళు భక్తి పరవశాలతో బస్సుల్లో పోవల్లా, అయ్యప్ప స్వామి మాలేసే వాళ్ళు భక్తి పరవశాలతో పోవల్లా. ఉండేది 4 రోజులు సార్. ఈ ప్రెస్ వాళ్ళందరూ చచ్చిపోతారు, ఈడుండే వాళ్ళందరూ చచ్చిపోతారు, నేను చచ్చిపోతాను, అందరూ కళ్ళు ఎదురుగా చచ్చిపోతా ఉన్నాం. బతికిన కొన్ని రోజులైనా ఇంత దరిద్రమైన రాజకీయాలతో నీళ్లు కూడా ఇవ్వకుండా, నీళ్లు పోసుకోకుండా, ఆ ఎండల్లో ఆ సీట్ల ఇండ్లలో పడి సచ్చి సున్నమై ఇండ్లు లేకుండా, వాకిండ్లు లేకుండా, నీళ్లు లేకుండా రోజుచ్చి నరకం అనుభవించి మన పలమనేరులో చచ్చిపోయాకంటే ఈ పార్టీలకు ఓట్లేసి ఒక్కసారి మీ బిడ్డకు ఓటేసి చూడండి. భూలోక స్వర్గం ఎట్లుంటుంది. 24 గంటలు నీళ్ళు వస్తే భూలోక స్వర్గం ఉంటుందండి. 24 గంటలు వ్యవసాయం పచ్చగుంటే భూలోక స్వర్గం ఉంటుందండి. కోతులన్నీ ఊళ్ళలోకి వచ్చి నీళ్ళు లేకుండా నోరు కొట్టుకుంటా ఉన్నాయి, కోతులు పుండ్లు లేకుండా, ఏమీ లేకుండా. ఏనుగులన్నీ వచ్చి తొండాలతో ఇండ్లలోకి వచ్చి మనుషులను తొక్కి చంపేస్తూ ఉన్నాయి. ఎందుకో ఈ పార్టీలని గెలిపించినారు. ఈ పార్టీల వల్ల ఏనుగులను అరికట్టేదానికి కాకుండా తొండాలతో వచ్చి కొడతా ఉన్నాయి ఏనుగులంతా. కాబట్టి తప్పకుండా ఈ పలమనేరు చల్లగుండాలంటే ఈ బీవీఎం శివశంకరు మీ రైతు బిడ్డ, మీ ఇంట్లో తమ్ముడు, మీ 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 మనిషి. కాబట్టి మీ ఇంట్లో ఒక ఎమ్మెల్యే అవుతా ఉన్నాడు. ఎవరెవరైతే ఆఫీసుల చుట్టూ తిరిగి 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 పనులు కాలేదో వాళ్ళందరూ నా కోటేయండి, మీ పనులు చేసి పెడతా. ఒకసారి ఈ సభని విజయవంతం చేసిన దానికి శిరస మీ అందరికీ పాదాభివందనం తెలుపుకుంటూ, మీ బిడ్డ అన్నం లేకపోయినా ఎండల్లో వచ్చి నాకు ఇంత గొప్పగా సహకరించిన మీ అందరికీ మీ రుణం నేను తీర్చుకుంటాను తల్లి. 5-6 కిలోమీటర్ల దూరం నడిచినారమ్మా. ఆంధ్ర రాష్ట్రంలో ఎవరు ఇంత దూరము రోడ్డు షో పెట్టలేదమ్మా. పలమనేరంతా సముద్రము పారింది, నది పారింది. ఒక మనుషులతో పెద్ద నది, ఒక నది వచ్చేసిందన్న పారింది. తప్పకుండా మీకు జీవితాంతకాలం కృతజ్ఞత తీర్చుకుంటానని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ నల్లగొడ్లపల్లి శివశంకర్. థ్యాంక్ యూ. ద్వారా చెప్పదలుచుకున్నా, మీరు దయచేసి గంగవరం మండలం తెలుగుదేశం పార్టీ క్లస్టర్, యూనిట్, బూత్ మరియు సెక్షన్ ఇన్ఛార్జీల సమావేశం మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి ఆధ్వర్యంలో గురువారం జరిగింది. ఈ సందర్భంగా ఆయన వారిని ఉద్దేశించి ప్రసంగించారు. దాన్ని దయచేసి మీరు దృష్టిలో పెట్టుకోండి. రేపు ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అధికారంలోకి రాబోతా ఉంది. చంద్రబాబు నాయుడు గారు 100కు 100% ముఖ్యమంత్రి అయ్యేది ఖాయం. ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్క చదువుకున్నటువంటి వ్యక్తి అదే రకమైనటువంటి ఆలోచనతో ఉన్నాడు. దాన్ని మనం సక్రమంగా యూటిలైజ్ చేసుకుంటే రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రోజు ఎవరైతే ఈ యొక్క బూత్లో, ఎవరైతే సెక్షన్లో, ఎవరైతే యూనిట్లో, ఎవరైతే క్లస్టర్లో పని చేశారో వాళ్లకు ఖచ్చితంగా రేపు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు చెప్పిన కార్యక్రమాలు 100కు 100% అధికారం వచ్చిన తర్వాత మీ ద్వారానే ఆ కార్యక్రమాలు చేస్తానని చెప్పి ఈ సందర్భంగా నేను మాటిస్తున్నా. ఇదే కాకుండా మీ యొక్క క్లస్టర్ ఏదైతే ఉందో ఈ క్లస్టర్ పరిధిలో ఎవరైతే ఎక్కువ మెజారిటీ తీసుకొచ్చేటువంటి బూత్ ఈ క్లస్టర్ లో ఉందో ఆ క్లస్టర్ లో మీరు అధికారం వచ్చిన తర్వాత మొట్టమొదటగా ఏ పని అడిగినా అది వ్యక్తిగతంగా కావచ్చు, అది మీ బూత్ పరిధిలో మీ వార్డుకి సంబంధించిన కార్యక్రమం కావచ్చు, ఫస్ట్ ఆ పని చేసే మళ్ళా మిగతా పని చేస్తానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. చాలా చేశాం మైనారిటీలకు. షాదీమాల్ ఈరోజు మొండిగోడలపై నిలబడింది. రంజాన్ తోఫా దిక్కులేదు, దుల్హన్ పథకం ఏడిపోయిందో తెలియదు. అదే విధంగా మైనారిటీ కార్పొరేషన్ కు లోన్లు ఎక్కడ పోయినాయో తెలియదు. బిడ్డలు చదువుకునేదానికి విదేశీ విద్యా పథకం ఎక్కడ పోయిందో తెలియదు. ఈద్గాలకు, దర్గాలకు, మసీదులకు డబ్బులు ఎక్కడ పోయినాయో తెలియదు. ఈ రోజు ఇమాములకు, మౌజంలకు ఇచ్చే డబ్బులు ఎక్కడ పోయినాయో తెలియదు. ఏ కార్యక్రమం కూడా ఈ 4-5 సంవత్సరాల్లో
మైనారిటీలకు చేసిన పాపాన పోలా. గత ప్రభుత్వంలో ఏమైనా చేశామంటే అది మనం ఒక్కరే చేశామని కూడా చెప్పండి. ఇంకోటి కూడా క్లియర్ గా చెప్పండి, ఇటువంటి వెధవలకు పదవులు ఇస్తే అన్నా క్యాంటీన్ లాంటి అన్నం పెట్టే క్యాంటీన్ కూడా మూసేస్తారు అని చెప్పి ఖచ్చితంగా మీరు ఎక్కడ నిలబడితే అక్కడ చెప్పమని చెప్పి నేను ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటున్నా. ఎందుకంటే ఇది ప్రత్యేకంగా ఈ మన పలమనేరు పట్టణంలో మీరు ఎక్కువగా మౌత్ టు మౌత్ మాట్లాడాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఎక్కడ టీఎంగల్లో కూర్చున్నా వాళ్ళు చేసేటువంటి తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టమని చెప్పి నేను ఈ సందర్భంగా కూడా తెలియజేసుకుంటున్నా. ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని, రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని కేంద్ర ప్రభుత్వం ఎన్డీఏతో మనం కలిసిన తర్వాత ఒక తప్పుడు ప్రచారాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఒక తప్పుడు ప్రచారాన్ని ప్రజల్లోకి తీసుకొని వస్తున్నారు. అది పూర్తిగా కూడా తప్పు, పొరపాటు అని చెప్పాల్సినటువంటి బాధ్యత ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ కార్యకర్త పైన ఉంది, ప్రతి ఒక్క సెక్షన్ ఇన్ఛార్జ్ పైన ఉందని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నా. తెలుగుదేశం పార్టీ ఈ రోజు కాదు, 1999లోనే ఎన్డీఏతో మనం ఉన్నాం. 2014లో ఎన్డీఏతో ఉన్నాం. 1999కి అప్పుడు గోత్రా అల్లర్లు జరిగితే భారతదేశంలో మీ పక్క నిలబడి ఇదే మోడీని ధైర్యంగా నిలదీసి అతన్ని బర్తరఫ్ చేయాలని మాట్లాడినటువంటి ఏకైక వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. తెలుగుదేశం పార్టీ అవునా కాదా ఆలోచించుకోమని చెప్తున్నా. 2014లో కలిసి పోటీ చేశాం. ఆ రోజు ప్రత్యేక హోదా కోసం, ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం కేంద్రంలో కేబినెట్ నుంచి కూడా బయటకు వచ్చి మోడీని డైరెక్ట్ గా ఢిల్లీ నడిబొడ్డు నిలదీసింది ఎవరంటే తెలుగుదేశం పార్టీ నాయకుడు చంద్రబాబు నాయుడే. అది కూడా మీరు చెప్పండి ధైర్యంగా. ఈ రోజు ఎన్ఆర్సీ, సిఏఏ గురించి మాట్లాడుతున్నారు. నేను అడుగుతా ఉన్నా ఆ పార్టీ నాయకుల్ని, ఆ రెండిటికి బిల్లులకి మొదట నిలబడి ఓటేసింది మీ మిథున్ రెడ్డి, పక్కనుండేటువంటి విజయసాయి రెడ్డి మీ ఎంపీలు కాదా? 22 మంది ఎంపీలు గెలిపిస్తే మీరు సహాయం చేశారా, మేము సహాయం చేశామా అని చెప్పి ఖచ్చితంగా నిలదీసి అడగమని చెప్పి నేను ఈ సందర్భంగా అటు ముస్లిం సోదరులను, హిందూ సోదరులను కూడా నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. ఎక్కడ మీకు అవకాశం ఉంటే దాన్ని నేరుగా నిలదీయండి. ఇక్కడ మీ ప్రతినిధిగా, మీ నాయకుడిగా ఇదే సిఏఏ, ఇదే ఎన్ఆర్సీకి ఆ రోజు ఇదే పట్టణంలో మనం దానికి సంబంధించినటువంటి ఇష్యూ ఆ రోజు ర్యాలీలు, నిరసనలు చేస్తే నేను ఇంట్లో లేకపోయినా నా భార్య రోడ్డుకు వచ్చి నిలబడి ఆ రోజు మాట్లాడినటువంటి సందర్భాన్ని ఒకసారి గుర్తు చేయమని చెప్తా ఉన్నా. ఇదే ఎన్ఆర్సీకి ఎవరు ఇక్కడ ఓట్లేసుకొని శాసనసభ్యుడిగా గెలిపించినటువంటి శాసనసభ్యుడు కావచ్చు, పార్లమెంట్ సభ్యుడు కావచ్చు, 15 రోజుల పాటు వాళ్ళు ధర్నా చేసి నిలబడితే ఒక్క రోజు కూడా ఆ కార్యక్రమానికి రాలా. నేను ప్రతిపక్షంలో మాజీ శాసనసభ్యుడిగా ఓడిపోయినటువంటి వ్యక్తిగా నేను ఆ రోజు ఎద్దుల సొంత వీధిలో నిలబడి మాట్లాడినటువంటి సందర్భాన్ని ఒకసారి గుర్తు చేయమని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. సామాన్యులకి పదవి ఇవ్వకుండా తన అనుచరులకు మాత్రం పదవి ఇచ్చుకుంటూ మాకు పొగబెట్టారని అన్నారు. పార్టీలను పినాయించి ఆ పక్క ఈ పక్క వచ్చే వాళ్ళకి పదవి ఇస్తున్నారు, కానీ పార్టీ కోసం పనిచేసే వాళ్ళకి పదవి ఇవ్వడం లేదని మండిపడ్డారు. స్వతంత్ర అభ్యర్థుడిగా పోటీ చేస్తున్నానని, ప్రజలందరూ నన్ను గెలిపించాలని, మీకు నేను సేవకుడిగా బంటిలాగా పనిచేస్తానని తెలిపారు. అదే మీరు ఒక నాయకుడికి ఓటు వేసి గెలిపించారంటే మీకు ఒక పని జరగాలంటే చెప్పులు అరిగేలాగా వాళ్ళ చుట్టూ తిరగాలని, అపాయింట్మెంట్ ఆర్డర్ లేనిదే మిమ్మల్ని లోపలికి పంపరని తెలిపారు. అందుకే చెబుతున్నాను, దయ ఉంచి సామాన్యునికి ఓటు వేసి గెలిపించుకోండి. మీ స్వతంత్ర అభ్యర్థిగా పలమనేరు నియోజకవర్గంలో పోటీ చేస్తున్నాను, నన్ను గెలిపించండి అని కోరారు. పలమనేరు నియోజకవర్గ ప్రజలకి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. అయ్యా, నేను 35 సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీలో కార్యకర్తగా, జిల్లా నందమూరి అభిమాన సంఘం అధ్యక్షుడిగా పనిచేశాను. కానీ గత కొంతకాలంగా కొంతమంది కొమ్మన లేక పొగబెట్టారు. సామాన్యులకి రాజకీయాలు అవసరం లేదనే విధంగా సామాన్యులకి ఎవరికి పదవి ఇవ్వకుండా వాళ్ళ అనుచరులకి కొంతమంది
పార్టీలు ఫిరాయించి ఆ పక్క ఈ పక్క వచ్చే వాళ్ళకి పదవులు ఇస్తున్నారు, కానీ సామాన్య కార్యకర్తకు పదవి ఇవ్వకపోవడం చాలా దౌర్భాగ్యకరం. ఆ విషయంపైన నేను ఈరోజు స్వతంత్ర అభ్యర్థిగా పలమనేరు నియోజకవర్గానికి పోటీ చేస్తున్నాను. రాబోయే రోజుల్లో వచ్చే నెల 13వ తారీఖున పలమనేరు నియోజకవర్గ ప్రజలందరూ గుర్తుంచుకొని సామాన్యుడికి అవకాశం ఇస్తే మీకు సేవకుడిగా మీకు బంటుగా పనిచేస్తానని చెప్పి తెలియజేసుకుంటున్నాను. మన పలమనేరు నియోజకవర్గం గత 20 సంవత్సరాలుగా అభివృద్ధి అనే మాట మర్చిపోయి కొన్ని రాబందులు దోసుకు తప్పడం తప్ప అభివృద్ధి అయితే మన కనుసూపు మేరలో కనిపించలేదు. మన పలమనేరుకి భగవంతుడు ఇచ్చిన వరం ప్రకృతి ఎన్నో ప్రసాదించింది. 4 జాతీయ రహదారులు, 80 కిలోమీటర్ల మేర దట్టమైన అరణ్యం, ఒక టూరిజం స్పాట్ కానీ, ఒక వాటర్ ప్రాజెక్ట్ కానీ, ఒక ఇండస్ట్రియల్ కానీ ఏదీ నోసుకోకపోవడం మన పలమనేరు దౌర్భాగ్యం. మన పక్క నియోజకవర్గమైన కుప్పం చూసుకుంటే గత 30 సంవత్సరాలకు ముందు అధికారులు ఎవరైనా తప్పు చేస్తే పనిష్మెంట్ కింద కుప్పానికి ట్రాన్స్ఫర్ చేసేవాళ్ళు. ఈరోజు కుప్పం సింగపూర్లా తయారైంది. ఇన్ని జాతీయ రహదారులుండి ప్రకృతి సంపద ఉండి పలమనేరు అభివృద్ధి కాకపోవడానికి పలమనేరు ప్రజలు చేసుకున్న తప్పిదం తప్పితే మరొకటి కాదని నేను తెలియజేస్తున్నాను. నాకు అవకాశం ఇస్తే ప్రతి మండలానికి ఒక ఇంజనీరింగ్ కాలేజీ, ప్రతి మండలానికి 100 పడకల ఆసుపత్రి, ప్రతి మండలానికి ఒక ఇండస్ట్రియల్, ఆంధ్రీనీవా కాలనీలు పలమనేరు నియోజకవర్గంలో ప్రతి చెరువుకు నింపిన తర్వాతే బయటికి ఎడతాయి. ప్రతి రైతుకి ఎరువులు విత్తనాలు ఉచితంగా ఇచ్చే విధంగా ప్రభుత్వం పైన పోరాటం చేస్తానని చెప్పి తెలియజేసుకుంటున్నాను. ఇంకా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు ఉన్నాయి. రేపు ప్రజల్లోకి వచ్చిన తర్వాత ఇవన్నీ చెప్పదలుచుకున్నాను. ఇప్పుడు ముక్తసరిగా కొన్ని విషయాలు చెప్తున్నాను. ప్రతి ఒక్కరు గుర్తుంచుకొని సామాన్యుడికి అవకాశం ఇస్తే ఎల్లప్పుడూ మీ వెంటుంటాడు, మీకు సేవకుడిగా పనిచేస్తాడు. అదే నాయకులకి ఇస్తే వాళ్ళని కలవాలంటే అపాయింట్మెంట్లు కావాలా, వాళ్ళ చుట్టూ మీ చెప్పులు అరిగే వరకు తిరిగినా వాళ్ళ దర్శన భాగ్యం కలగదు. ఈ 20 రోజులు మీతో ఉంటారు, మీతో తిరుగుతారు, మీతో భోంచేస్తారు, అన్నీ చేస్తారు. 20 రోజుల తర్వాత ఏ నాయకుడు గెలిచినా మీరు అపాయింట్మెంట్ లేనిది కలిసే రోజులు కావు. కాబట్టి దయ ఉంచి చేతులెత్తి వేడుకుంటున్నాను. ప్రతి ఒక్కరూ ఆలోచించి సామాన్యుడికి ఓటేయండి. మన నియోజకవర్గానికి ఉన్న ప్రతిష్టని 10 పెంచుతానని చెప్పి ఒకనాటి ఈ నియోజకవర్గంలో స్వతంత్ర సమరయోధులు మన దళిత ముద్దుబిడ్డలు డాక్టర్ పట్నం సుబ్బయ్య గారు పనిచేశారు. ఆయన ఎంతో సేవ చేశాడు. కానీ ఈరోజు ఆ పరిస్థితి లేదు. అగ్రవర్ణాల చేతిలో నలిగిపోతుంది. నేను కూడా ఒక అగ్రవర్ణానికి చెందిన వాడినే. అయినా సామాన్యుడిగా ఆలోచించి చెప్తున్నాను, ఇలాంటి రాజకీయాలు వద్దు. నీచమైన రాజకీయాలు నడుస్తున్నాయి. ఈ రాజకీయాలకు స్వస్తి చెప్పి విలువలతో కూడిన రాజకీయాలు చేయాలని చెప్పి కోరుకుంటున్నాను. ప్రతి ఒక్క ఓటరు ఓటేసే ముందు ఆలోచించి అభివృద్ధి కావాలా, దోసుకుపోయే నాయకులు కావాలా తెలుసుకొని ఒక సామాన్యుడికి సేవ చేసే అవకాశం ఇస్తారని మరొకసారి చేతులెత్తి వేడుకుంటున్నాను.